హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్లీ విషెస్ అండి. ఇలాంటి పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ మన టైంని మన మనీని ఖచ్చితంగా సేవ్ చేస్తాయి. అండ్ అలానే ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇలా స్టేప్లర్స్ వాడుతూనే ఉంటాం కదండి. వాళ్ళ బుక్స్ కవర్ వేయడానికి, ఏదైనా పేపర్స్ పిన్ చేయడానికి కానివ్వండి. అయితే కొన్నిసార్లు మనకేమవుతుందో ఎప్పుడు అయిపోతాయో మనకు తెలియదండి. ఎప్పుడైనా అవసరమైనప్పుడు అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు తీసామనుకోండి అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏమాత్రం టెన్షన్ పడకుండా మనకు ముందే అయిపోతాయి అని తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం స్టేప్లర్కి కొంచెం లాస్ట్లో పిన్స్ ఎక్కడైతే ఉంటాయో లాస్ట్లో కొంచెం ఎడ్జ్లో కనుక నెయిల్ పాలిష్ వేశారనుకోండి, లాస్ట్లో అయిపోతున్నాయి అని కొంచెం నెయిల్ పాలిష్లో ఉన్నాయి వస్తూ ఉంటాయి కదండి. అప్పుడైతే మనకి ఈజీగా కనిపిస్తే ఇంకా 2-3 డేస్లో అయిపోతాయి అనుకున్నప్పుడు మళ్ళీ కొత్తవి అయితే వేసుకోవచ్చు. ఆ టైంకి టెన్షన్ లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకోండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల బట్టలు ఉంటాయి కదండి, వీటిని కొంచెం పార్టీ వేర్ డ్రెస్సులు ఏవైతే ఉంటాయి మన ఫంక్షన్స్కి వెళ్ళి వాడుతూ ఉంటాం, మళ్ళీ తీసుకొచ్చి కొంతసేపు ఎండలో ఆరపెట్టేసి మళ్ళీ వెంటనే కబోర్డ్స్లో కానివ్వండి బీరువాలు కానీ పెడుతూ ఉంటాం కదా. మళ్ళీ ఎప్పుడైనా మనం వాడుకోవాలి అనుకున్నామే అనుకోండి, కొంచెం అయితే ముక్కు వాసన లాగా వస్తూ ఉంది అనుకోండి, కొంచెం దూదిలో కాటన్ ఉంటుంది, దూదిలో కొంచెం కర్పూరం ఉంటుంది, కర్పూరం వేసి ఇలా ఫోల్డ్ చేసి కనుక పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి డ్రెస్సు ముక్కు వాసన అనేది ఉండదండి. కర్పూరం మంచి వాసన అయితే వస్తుంది. సేమ్ ఎట్ ద సేమ్ టైం ఇది కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టుకున్నామని కూడా ఆ కబోర్డు అలానే బీరువా కూడా మంచి వాసన అయితే వస్తుంది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. అండ్ ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ స్టవ్ బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే మన చేతికి అందని వరకు రోజు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే చేతికి అందకుండా కొంచెం పైన ఉంటాయి కదండి, అవేంటి అంటే మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం జిడ్డు ఎక్కువ పడుతూ ఉంటుందండి. అవి త్వరగా మనం సోప్ పెట్టి క్లీన్ చేసినా కూడా క్లీన్ అవ్వ. అందుకని చెప్పి వేడి నీళ్ళలో బేకింగ్ సోడా, సర్ఫ్, వెనిగర్ వేసేసి సర్ఫ్లో వాటర్ అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి జిడ్డు ఎక్కువగా ఉన్న టైల్స్ కనుక ఇది అప్లై చేసేసి స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, జిడ్డు అనేది లేకుండా ఉంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుందండి. అండ్ అలానే ఏదైనా మీకు యూస్ఫుల్గా నచ్చే ఉంటుంది కదండి, ఇప్పటివరకు చూసారు కదా. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ అయితే ఇచ్చేసండి. నీట్గా ఒకసారి స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత తడేనిది లేకుండా తుడిచేసుకున్నాం అనుకోండి, మంత్లీ వన్స్ ఇలా ట్రై చేస్తూ ఉండండి. మీకు జిడ్డు అనేది పైన టైల్స్ కూడా చాలా షైనింగ్ అయితే నీట్గా కూడా క్లీన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు పెన్సిల్ షార్ప్ చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళు ఏంటంటే ఎక్కడ పడితే కింద కూడా షార్ప్ చేస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా ఈ షార్ప్ పెన్సిల్ది ఏమో ఉంది, పెన్సిల్ ముక్కు కొంచెమైనా ఆ టిప్ ఏదైతుందో అది కింద పడింది అనుకోండి, వైట్ మార్బుల్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా చండాలంగా అంటుకుంటూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం వాళ్ళ స్టడీ దగ్గర అలాంటి వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఈ వాటర్ బాటిల్ క్యాప్ కనుక పెట్టేసి షార్ప్నర్, ఎరేజర్ దానిలో పెట్టేసామా అనుకోండి, అప్పుడైతే వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. అండ్ షార్ప్ చేసిన మొత్తం దానిలో వేసారే అనుకోండి, మనకు మళ్ళీ వాటిని తుడుచుకోవాల్సిన ఇబ్బంది లేకుండా వైట్ మార్బుల్స్ మీద పడకుండా ఇలా క్యాప్లోనే ఉండిపోతుంది. సింపుల్ చిట్కా అయినప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి డస్ట్బిన్లో కవర్ వేస్తూ ఉంటుంది. ఈ కవర్లో మనం పొడి చెత్త వేస్తే ఏమవదలే కానివ్వండి, ఎప్పుడైనా సరే రైస్ మిగిలిపోయినా కానివ్వండి, ఇలా డైరెక్ట్గా వేసాము అనుకోండి, ఎలాంటి కవర్ పెట్టకుండా అడుక్కి వెళ్ళిపోయి అడుగంతా డస్ట్బిన్ మళ్ళీ నీట్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది కదండి. అలా జరగకుండా ఉండాలంటే ఇలా మెడిసిన్ కవర్ ఉంటుంది కదండి, మెడిసిన్ కవర్ వేసేసి మనం ఏదైతే రైస్ మిగిలిపోయిందో లేదా నీరు కారేది ఏమన్నా ఉంది అనుకోండి, అప్పుడు కనుక వేసాము అనుకోండి, ఈ వాటర్ అనేది కిందకి వెళ్ళకుండా ఈ కవర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి వాటర్ అనేవి కిందకి వెళ్ళవు కాబట్టి మన డస్ట్బిన్ అయితే నీట్గానే ఉంటుంది. ఎప్పుడైనా సరే అన్నం మెతుకులు వేయాలనుకున్నప్పుడు ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. ఇలాంటి టిప్స్ కోసం పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బ్లాక్ ఫంగస్ ఉన్న ఆనియన్ని డైరెక్ట్గా మనం అస్సలు కూరలో వేసుకోకూడదండి. హడావిడిలో కూడా అసలు వేసుకోదు. కొంతమంది ఏంటంటే టైం లేదని చెప్పేసి బ్లాక్ ఫంగస్ ఉన్నదని సరే కడుక్కోకుండా వేసుకుంటారు కదా. కోర్స్ ఎవరు ఆల్మోస్ట్ వేసుకోలేదు, ఎవరికైనా సరే తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే చెప్తున్నానండి. ఈ బ్లాక్ ఫంగస్ అనేది క్యాన్సర్ కారకం అయితే అవుతుందండి. కాబట్టి బ్లాక్ ఫంగస్ వచ్చిన ఆనియన్ ఏదైతే ఉందో దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత అయితే కూరలో వేసుకోవాలి. కొంతమందికి బ్లాక్ ఫంగస్ వచ్చింది కదా అని చెప్పేసి వాడరు కదా, అలాంటి వాళ్ళు కూడా దీన్ని పడేయకుండా రీయూజ్గా ఎలా చేయాలో చూద్దామండి. అలాగే ఆనియన్స్ కొన్ని అయితే కుళ్ళిపోతూ ఉంటాయి కదా, ఆనియన్ తీసుకొచ్చి ఇలా నైట్ మనం సింక్ని ఏదైతే ఉందో నీట్గా క్లీన్ చేసేసి
తడి అనేది లేకుండా తుడిచి ఆ తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన ఆనియన్ కానివ్వండి, లేదంటే కుళ్ళిపోయిన ఆనియన్ కానివ్వండి, దానిపైన కొంచెం బేకింగ్ సోడా వేసేసి మన షింక్ నీట్గా క్లీన్ చేసుకున్నామే అనుకోండి, అనేవి లేకుండా ఉంటాయండి. ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని షింకులోనే ఆ హోల్ దగ్గర పెట్టేసేసి లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు పౌడర్ చేసి దానిపైన వేసేసామనుకోండి, మనకి నైటే ఎక్కువ కిచెన్లో బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ షింక్ ద్వారా వస్తూ ఉంటాయి కాబట్టి షింక్ని ఇలా ఆనియన్తో కనుక క్లీన్ చేసి పెట్టేసుకున్నామే అనుకోండి, ఇలా నైట్ ఉంచేసుకున్నాను, బొద్దింకలు అనేవి లేకుండా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దాన్ని తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ కప్స్ కొన్నప్పుడు ఇలాంటి థర్మాకోల్ షీట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, టీ కప్స్ తీసేసిన తర్వాత దీన్ని అవసరం లేదని చెప్పి పడేస్తూ ఉంటాం కదా, అయితే దీంతో కూడా సూపర్గా యూజ్ చేసుకోవచ్చు అంటే రీయూజ్ టిప్ అయితే ఉంది. అందరి ఇళ్ళల్లో ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగే గ్లాసెస్ అయితే ఉంటాయి కదండి, వీటిని ఏంటంటే సపరేట్గా పెట్టేసామే అనుకోండి, దుమ్ము కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది. అలాగే పిల్లల్ని తీసుకోమన్నామే అనుకోండి, పగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అలా కాకుండా థర్మాకోల్ షీట్లో పెట్టేసామనుకోండి, సపరేట్గా వన్ గ్లాస్ అయితే తీసుకోవచ్చు. అలాగే దుమ్ము కూడా అయితే పడకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching.